ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మనకు బీఎస్ఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. బీఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్కి సంబంధించి మొత్తం 2788 వేకెన్సీ అయితే ఉన్నాయి. దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి నేను వీడియోతో చేశాను. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఇదివరకే మీకు చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రజెంట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు కొంత సమాచారం అయితే చెప్పాలి. అదేవిధంగా తెలంగాణకు ఏపీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి స్టేట్ వైజ్గా ఖాళీలను కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, జాగ్రత్తగా చూడండి. సో నేను క్వాలిఫికేషన్ గురించి అన్నిటి గురించి ఇదివరకే చెప్పాను, మరొకసారి మీకు షార్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుందండి. దాంతోపాటు మీకు ఏదైనా ఒక ట్రేడ్ సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ లేదా ఐటీఐ కానీ చేస్తున్నట్లయితే మీరైతే దీనికి అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేదాకంటే 18 నుంచి 23 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా దీని హైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 167.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్టీ వాళ్ళైతే కనుక 162.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి ఎస్టీ వాళ్ళకి. ఇక చెస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 78 సెంటీమీటర్ చెస్ట్ అయితే ఉండాలి. మీరు గాలి పీల్చుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ పెరగాల్సి అయితే ఉంటుంది, అంటే 83 సెంటీమీటర్స్ వరకు అయితే అవ్వాలి. అదే ఎస్టీ వాళ్ళకైతే 76 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 81 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది. ఇక ఫీమేల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి హైటు 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఎస్టీ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్టయితే అంటే ఎస్టీ మహిళలకు 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఈ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి రన్నింగ్ మాత్రమే ఉంటుంది. ఇందులో మేల్కి వచ్చేసి 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. దానికి సమయం వచ్చేసి 24 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఇక ఫిమేల్కి వచ్చేసి 1.6 km రన్నింగ్ అయితే ఉంటుందండి. దానికి సమయం వచ్చేసి 8 నిమిషాల 30 సెకండ్ల సమయం అయితే ఉంటుంది. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్ని క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టు రిలేటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కుకి అప్లై చేశారనుకోండి, ఈ కుక్కుకి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అది ఎలా అంటే రైస్ పెట్టడము, అదేవిధంగా చపాతీ చేయడము. సో ఈ విధంగా మీకు ఏదో ఒక ట్రేడ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ని కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి మొత్తంగా 100 మార్కుల పేపర్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. అదేవిధంగా అనలిటికల్ యాప్టిట్యూడ్ అన్నమాట. సో దీంట్లో నుంచి కూడా మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 25 మార్కులు ఉంటాయి. సో మొత్తంగా చూసుకుంటే మీకు 100 మార్కుల పేపర్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సమయం వచ్చేసి 2 గంటల సమయం అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుందా అని చెప్పేసి అందరికీ డౌట్ అయితే వస్తుంది. ఆన్లైన్లో కాదండి, ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో అంటే ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ చేస్తారో వాళ్ళకి ఫైనల్గా మెడికల్ అయితే చేస్తారు. ఈ మెడికల్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్కి పంపడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక దీనికి ఏ విధంగా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 1వ తేదీ వరకు అయితే మనకు అప్లై చేసుకోనికి చివరి తేదీ అన్నమాట. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా నేను చేశాను. మీరు సింపుల్గా మీ మొబైల్లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే ఏపీకి అదేవిధంగా తెలంగాణకి స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ని రిలీజ్ చేశారో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నెంబర్ 2లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూబ్లర్కి చూసుకున్నట్లయితే మొత్తంగా 4 వేకెన్సీస్ని అయితే ఇచ్చారండి. ఈ 4 వేకెన్సీస్లో 2 అన్రిజర్వ్లో ఉన్నాయి, ఒకటి ఓబీసీకి ఉంది, అదేవిధంగా ఎస్సీకి 1 వేకెన్సీ అయితే ఉంది. దీని తర్వాత నెక్స్ట్ టైలర్ చూసుకున్నట్టయితే ఈ టైలర్కి 2 వేకెన్సీసే ఉన్నాయండి. ఒకటి అన్రిజర్వ్లో ఉంది, మరొకటి ఓబీసీ వాళ్ళకు ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కుక్ చూసుకున్నట్టయితే ఈ కుక్కుకి 37 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 37లో 15 అన్రిజర్వ్లో ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 4 ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 10 ఉన్నాయి. దాంతోపాటు ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2, మొత్తంగా మనకు 37
వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్యారియర్ అన్నమాట. ఈ వాటర్ క్యారియర్ వచ్చేసి మొత్తంగా 21 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 8 అన్రిజర్వ్డ్లో, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2, ఓబీసీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 2, మొత్తంగా 21 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వాషర్మ్యాన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మొత్తంగా 14 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 6, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1, ఓబీసీకి 4, ఎస్సీకి 2, ఎస్టీకి 1, మొత్తంగా మనకు 14 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ బార్బర్ చూసుకున్నట్టయితే ఈ బార్బర్కి 5 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 2, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1, ఓబీసీకి 1, ఎస్సీకి 1, మొత్తంగా 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వీపర్ అన్నమాట. ఈ స్వీపర్కి మొత్తంగా 25 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్లో 10, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 2, మొత్తంగా 25 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ అన్నమాట. ఈ కార్పెంటర్కి ఇక్కడ ఏపీకి వేకెన్సీ అయితే లేవు, ఇది ఒక విషయం అయితే గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పెయింటర్ అండి. ఈ పెయింటర్కి కూడా ఏపీకి వేకెన్సీ అయితే లేవన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ అన్నమాట. ఈ ఎలక్ట్రీషియన్కి కూడా ఏపీకి వేకెన్సీస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి డాక్స్మెన్ అన్నమాట. దీనికి కూడా మనకు ఏపీకి వేకెన్సీ అయితే లేవండి. నెక్స్ట్ వచ్చేసి వెయిటర్ అండి. ఈ వెయిటర్కి కూడా మనకు వేకెన్సీ అయితే లేవు. అదేవిధంగా నెక్స్ట్ మాలి అండి. ఈ మాలికి కూడా ఏపీకి వేకెన్సీస్ లేవు. సో మొత్తంగా చూసుకుంటే మనకు ఏపీకి 108 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 44 వేకెన్సీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 10 వేకెన్సీలు, ఓబీసీకి 30 వేకెన్సీలు, ఎస్సీకి 17 వేకెన్సీలు, ఎస్టీకి 7 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే మనకి 108 వేకెన్సీలు ఏపీకి ఉండడం అయితే జరిగింది. ఇక తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్లయితే హుబ్లర్కి వచ్చేసి మొత్తంగా 3 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 1 వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉండడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ టైలర్ చూసుకున్నట్టయితే టైలర్కి ఒకే 1 వేకెన్సీ ఉందండి. అది కూడా అన్రిజర్వ్డ్లో ఉండడం అయితే జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ కుక్ చూసుకున్నట్టయితే ఈ కుక్కి 26 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 10 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 వేకెన్సీలు, ఓబీసీకి 7 వేకెన్సీలు, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 4 వేకెన్సీలు, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీలు, మొత్తంగా మనకు 26 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాటర్ క్యారియర్ అన్నమాట. ఈ వాటర్ క్యారియర్కి మొత్తంగా వేకెన్సీస్ వచ్చేసి 15 ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 6 వేకెన్సీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకి 4 వేకెన్సీలు, ఎస్సీకి 2, ఎస్టీకి 1, మొత్తంగా 15 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాషర్మ్యాన్ అనమాట. ఈ వాషర్మ్యాన్కి మొత్తంగా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్లో 4 వేకెన్సీలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, మొత్తంగా 10 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బార్బర్ అండి. ఈ బార్బర్కి మొత్తంగా 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఓబీసీకి 1, ఎస్సీకి 1 ఉండడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వీపర్ అనమాట. ఈ స్వీపర్కి మొత్తంగా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 7, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2, ఓబీసీకి 1, ఎస్టీకి 3, ఎస్టీకి 1 వేకెన్సీ, మొత్తంగా 18 వేకెన్సీలు. నెక్స్ట్ కార్పెంటర్ వచ్చేసి కార్పెంటర్కి వేకెన్సీ అయితే లేవు. నెక్స్ట్ పెయింటర్ అండి. పెయింటర్కి కూడా తెలంగాణకి వేకెన్సీస్ లేవండి. ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్కి కూడా తెలంగాణకి వేకెన్సీ అయితే లేవన్నమాట. దాని తర్వాత డ్రాక్స్మ్యాన్ అండి. దీనికి కూడా తెలంగాణకి వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ వచ్చేసి వెయిటర్ అండి. వెయిటర్కి కూడా వేకెన్సీస్ లేవు. నెక్స్ట్ మాలి వచ్చేసి మాలికి కూడా వేకెన్సీ అయితే లేవన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే మనకు తెలంగాణకి 77 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్లో 31 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 8 వేకెన్సీలు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 21 వేకెన్సీలు, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 12 వేకెన్సీలు, అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి 5 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో మొత్తంగా మనకు 77 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. ఇప్పటివరకు నేను చెప్పిందంత ఇది మేల్కు సంబంధించింది. నెక్స్ట్ ఫీమేల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫీమేల్ ఆంధ్రప్రదేశ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఫస్ట్ కూబ్లర్ గురించి మాట్లాడితే కూబ్లర్కి వచ్చేసి మనకు వేకెన్సీస్ లేవండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టైలర్కి కూడా వేకెన్సీస్ లేవు. ఇక నెక్స్ట్ వచ్చేసి కుక్ అండి. కుక్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్లో ఉంది, అదేవిధంగా మరొకటి ఓబీసీ వాళ్ళకైతే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్యారియర్ అన్నమాట. ఈ వాటర్ క్యారియర్ వచ్చేసి ఒకే 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాషర్ మ్యాన్ అన్నమాట. ఈ వాషర్ మ్యాన్ కూడా ఒకటే 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బార్బర్ అనమాట. ఈ బార్బర్ వచ్చేసి కూడా ఒకే 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్లో ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వీపర్ అనమాట. స్వీపర్ కూడా ఒకే 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీ ఫీమేల్కి వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో అన్రిజర్వ్డ్లో 5 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. నెక్స్ట్ తెలంగాణ ఫీమేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూబ్లర్కి అయితే వేకెన్సీస్ లేవండి.
ఇక నెక్స్ట్ టైలర్కి కూడా వేకెన్సీస్ అయితే లేవు. నెక్స్ట్ కుక్ చూసుకున్నట్లయితే కుక్కి వచ్చేసి ఒకే ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్లో ఉంది. ఇక నెక్స్ట్ వాటర్ క్యారియర్ అన్నమాట, ఈ వాటర్ క్యారియర్ కూడా ఒకటే ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్లో ఉందండి. నెక్స్ట్ వాషర్ మ్యాన్ అండి, వాషర్ మ్యాన్ కూడా ఒకే ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగింది. బార్బర్కి వచ్చేసి వేకెన్సీస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసి స్వీపర్ అనమాట, స్వీపర్కి ఒకే ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగిందండి. సో మొత్తంగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయండి. అంటే మొత్తంగా 4 వేకెన్సీస్ ఉన్నాయి, అన్నీ అన్రిజర్వ్లో ఉండడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఎప్పటికప్పుడైతే అందిస్తూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అదేవిధంగా మీ యొక్క కేటగిరీలో వేకెన్సీ ఉంటాయి చూసారా, దానికి మాత్రం అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాతనే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇదన్నమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వీడియో షేర్ అయితే చేయండి. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.